You're a superhero. Hi friends, welcome back to our channel. Friends, ఈ వీడియోలో మీకు కంప్యూటర్స్ లేదా ల్యాప్టాప్స్ లో ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ లను ఏ విధంగా హైడ్ చేయాలి అండ్ మీకు తెలియకుండా ఎవరైనా హైడ్ చేస్తే కనుక వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సో అలాగే హైడ్ చేసిన వాటిని మళ్ళీ అన్హైడ్ ఎలా చేయాలి, సో ఇక 3 ఫ్యాక్టర్స్ మీకు 1 by 1 క్లియర్ గా ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్నారు తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేస్తే మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఏం మాత్రం అలా చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్ నెంబర్ 1, ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ లను హైడ్ చేయాలంటే దానికోసం ఇక్కడ నేను ఒక న్యూ ఫోల్డర్ అయితే క్రియేట్ చేశాను. ఇందులో కొన్ని ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అయితే నేను యాడ్ చేయడం జరిగింది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ఈ యొక్క న్యూ ఫోల్డర్ ని హైడ్ చేయాలంటే ఈ యొక్క ఫోల్డర్ ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. తర్వాత మీకు ఈ విధంగా ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయడం మనకి ఈ విధంగా ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అట్రిబ్యూట్స్ దగ్గర రెండవ చెక్ బాక్స్ హిడెన్ అని చెప్పి ఉంది కదా, ఇందులో టిక్ చేసుకోండి. తర్వాత అప్లై మీద క్లిక్ చేయండి. సో తర్వాత మీకు ఇక్కడ కన్ఫర్మ్ అట్రిబ్యూట్ చేంజెస్ అని చెప్పి ఒక చిన్న డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే అప్లై చేంజెస్ టు దిస్ ఫోల్డర్ ఓన్లీ. సో ఇక ఫోల్డర్ మాత్రమే మీరు హైడ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. లేదు అప్లై చేంజెస్ టు దీస్ ఫోల్డర్స్, సబ్ ఫోల్డర్స్ అండ్ ఫైల్స్. సో ఇక ఫోల్డరే కాకుండా దీనిలో ఉన్న ఫోల్డర్స్, సబ్ ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ ను కూడా మీరు హైడ్ చేయాలంటే సెకండ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి, మళ్ళీ ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఆ యొక్క న్యూ ఫోల్డర్ అనేది ఇక్కడ లేదనమాట. సో ఆ యొక్క ఫోల్డర్ అనేది హైడ్ అయిపోయింది. ఈ విధంగా మీరు హైడ్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్ తర్వాత సెకండ్ ఫ్యాక్టర్ చూసినట్టయితే ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ లను మీకు తెలియకుండా ఎవరైనా హైడ్ చేస్తే కనుక వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టాస్క్ బార్ లో సెర్చ్ ఐకాన్ పై క్లిక్ చేయండి. తర్వాత కంట్రోల్ ప్యానల్ అని చెప్పి ఇక్కడ సెర్చ్ బార్ లో ఎంటర్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు కంట్రోల్ ప్యానల్ అని చెప్పి అప్లికేషన్ కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయండి. సో తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే అడ్జస్ట్ యువర్ కంప్యూటర్ సెట్టింగ్స్ అని చెప్పి కంట్రోల్ ప్యానల్ సంబంధించిన ఒక విండో అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టాప్ రైట్ సైడ్ కార్నర్ లో సెర్చ్ బార్ లో హిడెన్ అని చెప్పి టైప్ చేయండి. సో తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు షో హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అని చెప్పి ఒక లింక్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఈ విధంగా ఫైల్ ఎక్స్ప్లోరర్ ఆప్షన్స్ అని చెప్పి మీకు ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీరు వ్యూ అనే ఆప్షన్ లో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లో హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ లో మీరు చూసినట్లయితే 2 ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది కదా. సో ఇందులో ఫస్ట్ ఆప్షన్ డోంట్ షో హిడెన్ ఫైల్స్, ఫోల్డర్స్ ఆర్ డ్రైవ్స్ ఆన్. సో మీ యొక్క కంప్యూటర్ లేదా ల్యాప్టాప్స్ లో ఏమైనా హిడెన్ ఫైల్స్ కావచ్చు, ఫోల్డర్స్ కావచ్చు, డ్రైవ్స్ కావచ్చు, ఏమైనా హిడెన్ గా ఉంటే అవి మీకు కనపడవు అనమాట ఈ యొక్క ఆప్షన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే. సో అలా కాకుండా మనకి హిడెన్ ఫైల్స్, ఫోల్డర్స్, డ్రైవ్స్ షో అవ్వాలి అంటే, కనపడాలి అంటే ఇక్కడ ఈ యొక్క సెకండ్ ఆప్షన్ ని ఎంచుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లై మీద క్లిక్ చేయండి. తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. సో తర్వాత మొత్తం బ్యాక్ వచ్చేసేయండి. అండ్ ఇక్కడ మీరు హోమ్ పేజ్ లో చూసుకున్నట్లయితే ఇంతకు ముందు మనం న్యూ ఫోల్డర్ అనే ఒక ఫోల్డర్ ని హైడ్ చేసాం కదా, సో అది ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఏమైనా హైడ్ లో ఉంటే కనుక అవి మీకు కనిపిస్తాయి అనమాట. సో ఇది హైడ్ లో ఉంది కాబట్టి లైట్ గా కనిపిస్తుంది. సో మిగతావన్నీ హైడ్ లో లేవు కాబట్టి డార్క్ గా కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా మీరు ఏమన్నా హైడ్ లో ఉంటే కనుక ఫోల్డర్స్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు, అవన్నీ మనం కంట్రోల్ ప్యానల్ లోకి వెళ్ళి అక్కడ షో హిడెన్ ఫైల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా మీకు కనిపిస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్ గా థర్డ్ ఫ్యాక్టర్ చూసినట్టయితే ఆల్రెడీ హైడ్ అయి ఉన్న ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ లను తిరిగి వాటిని మళ్ళా అన్హైడ్ ఎలా చేయాలంటే దానికోసం మీరు ఏం చేస్తారంటే, సో ఇక్కడ ఒక న్యూ ఫోల్డర్ అనేది ఆల్రెడీ హైడ్ లో ఉంది కాబట్టి దీన్ని మనం అన్హైడ్ చేస్తాం. దానికోసం సెలెక్ట్ చేయండి ఒక న్యూ ఫోల్డర్ ని, తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. తర్వాత మీకు ఈ విధంగా ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయండి. సో తర్వాత మీకు ఈ విధంగా ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అట్రిబ్యూట్స్ లో రెండవ చెక్ బాక్స్ హిడెన్ అని చెప్పి ఉంది కదా, ఇందులో టిక్ తీసేసి అప్లై మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీకు ఈ విధంగా కన్ఫర్మ్ అట్రిబ్యూట్ చేంజెస్ అని చెప్పి ఒక చిన్న డైలాగ్ బాక్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఇక్కడ ఇవ్వబడిన 2 ఆప్షన్స్ లో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఫస్ట్ ఫ్యాక్టర్ లో చేసినట్టుగా ఏ విధంగా అయితే ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ ని హైడ్ చేసామో అందులో ఇక్కడ ఈ యొక్క ఆప్షన్ లో ఫస్ట్ ఆప్షన్ ఎంచుకున్నాం అనమాట. ఇప్పుడు కూడా ఈ యొక్క ఫస్ట్ ఆప్షన్ ఎంచుకొని ఓకే మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ముందుగా హైడ్ లో ఉన్న న్యూ ఫోల్డర్ అనేది ఇప్పుడు అన్హైడ్ అయిపోయింది అనమాట. సో ఇది ఓపెన్ చేసి చూడండి, ముందుగా ఉన్న ఫైల్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయో లేదో చూడొచ్చు మీరు.
సో అన్ని ఎగ్జాక్ట్ గా అయితే ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీ యొక్క కంప్యూటర్ లేదా ల్యాప్టాప్స్ లో ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ లను ఏ విధంగా హైడ్ చేయాలి అండ్ హైడ్ చేసిన వాటిని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే హైడ్ చేసిన వాటిని మళ్ళీ అన్హైడ్ ఎలా చేయాలనేది. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోగా మీరు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నా తదుపరి వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయన్నమాట. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై.